అయోధ్య నగరం. ఈ ఉదయం సాధారణం కాదు. ఒక మహా అవతారం రానున్న సంకేతాలతో ప్రతి వీధి నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. సంతానం కోసం తపించిన రాజా దశరథుడు దేవతల అనుగ్రహం కోసం మహాపుత్ర కామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞాగ్నిలోంచి వెలిసిన దివ్య స్వరూపం సువర్ణ పాత్రలో అమృత సమానమైన పాయసాన్ని అందించింది. దైవమిచ్చిన వరం మానవలోకానికి ఆశ. ఆ దివ్య పాయసం కౌసల్య, కైకేయి, సుమిత్ర రాణులకు అందింది. వారి హృదయాల్లో అనిర్వచనీయమైన శాంతి నిండింది. కాలం నెమ్మదిగా సాగింది. అయోధ్య గాలిలోనే ఒక అపూర్వమైన ఆనందం దాగి ఉంది. ఆ దివ్య క్షణంలో కౌసల్యదేవి గర్భంలో శ్రీరాముడు అవతరించాడు. ధర్మం మానవరూపం దాల్చిన క్షణమది. అయోధ్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. పూలు జల్లాయి, దీపాలు వెలిగాయి, ప్రజల హృదయాల్లో భక్తి వెల్లువెత్తింది. ఇది కేవలం ఒక జననం కాదు, ఇది ధర్మం భూమిపై అడుగుపెట్టిన రోజు. నేను రామాయణం 60 రోజుల ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజూ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. త్వరగా చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.